హాయ్ అండి. ఇందాక చూపించాను కదా శారీలో లంగా కట్ చేసుకోవడము, అది ఎలా కట్ చేయడం అనేది చూపించాను. అయితే మెయిన్ థింగ్ ఏంటంటే వన్ శారీకి ఇద్దరు పాపలకు, అంటే చిన్న పాప 21st డే పాప, ఇప్పుడు 21st డే పాపకు కావాలి, మళ్ళీ 3 years పాప, 3 or 4 years ఉందా, 4 years పాపకి అడ్జస్ట్ అయ్యేలాగా ఈ దీంట్లో వచ్చినది కొంగు కట్టుగొంగు రెండు వచ్చింది కదా. ఈ కొంగు కట్టుగొంగు పన్న పెద్ద ఉంది, మళ్ళీ ఇది ఎంత మిగిలింది చూడండి, ఎంత పెద్ద ఉంది అనేది కూడా మనకు క్లారిటీగా తెలవాలి. ఇప్పుడు ఇది మినిమం 2 మీటర్లకు కొంచెం తక్కువ చూడు, అంటే మీటర్ పావన్న మీటర్న్నర, ఈ 2 మీటర్లు పెద్ద పాపకు పెట్టి ఇక్కడ సైడ్ ఎత్తుల పెద్ద పాపకు, ఈ చిన్న పాపకి ఎత్తుల తీసుకుందాము. ఇక చూడు ఇట్లుందా, ఈ 2 మీటర్ల గేర చిన్న పాపకు అంటే 4 years పాపకు పెట్టుకొని ఈ హైటు, ఈ చిన్న పాపకు 21st డే పాపకు మనకు 10 centimeters అయితే లంగా సరిపోతుంది. దాంతోపాటు కిందికి మళ్ళీ ఈ బార్డర్ అనేది ఇద్దరు పాపలకు ఇది సెట్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి ఎలా సెట్ చేస్తున్నానో. ఈ సైడ్ వచ్చిన బార్డరు ఇక్కడ కరెక్ట్ నేత తెలిస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ వచ్చినాయి చూడు స్టెప్స్, ఇక్కడికి మిడిల్ కట్ చేసుకొని ఈ బార్డరు ప్లస్ ఈ సైడ్ వచ్చిన బార్డర్, ఈ 2 బార్డర్లు పెద్ద పాపకి వేసి, ఇక్కడ సైడ్ వచ్చిన బార్డరు పికాక్స్, ఇక్కడ సైడ్ వచ్చిన బార్డరు ఈ చిన్న పాపకి వేసేసి, ఈ మధ్యలో వచ్చిన బ్లౌజ్ ఉంది చూడండి, అది చిన్న పాపకు బ్లౌజ్ కుడతా, పెద్ద పాపకు మాత్రం పర్పుల్ కలరా, ఎల్లో కలరా, ఈ పింక్ కలరా క్లాత్ తీసుకొని పైన బ్లౌజ్ స్టిచ్ చేస్తాం. చూడండి ఒక్కసారి ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత మొత్తం రెడీ అయినాక నేను వీడియోలు పెడతా. ఇలా చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ పెద్ద పాప మెజర్మెంట్లు అయితే తీసుకుందాం. చూడండి, మనం పెద్ద పాపది ఫ్రాక్ మెజర్మెంట్ తీసుకుంటున్నా కదా, అదే లంగా మెజర్మెంట్ పెద్ద పాప చూపించిన తర్వాత చిన్న పాప చూపిస్తా, అది వేరే వీడియో ఇద్దాం. ఎందుకంటే కన్ఫ్యూజ్ వద్దు. పెద్ద పాపది అంటే 4 to 5 years వరకు, 3 years, 4 years, 5 years వరకు కూడా కొన్ని మెజర్మెంట్లు అలాగే ఉంటాయి. ఫస్ట్ నేను బాడీ హైట్ తీసుకుంటున్నా. 9 ఉంది, ఇది మనం 10.5 పెట్టుకుందాం. కుట్ల కొత్త 10 రెడీ టు 10 కావాలి. ఎందుకంటే మనకు పెరిగినాక పాపకి ఏదైనా సరే బాడీ కుట్టుకున్న తర్వాత ఇలాగా పట్టి వేసుకుంటే కొంచెం 1 year పెరగగానే మనం అది లంగా సెట్ అవుతుంది అన్నట్టు. ఇక 10-10.5 పెట్టుకోవచ్చు బాడీ కొలత. బాడీకి క్లాత్ తెచ్చినవా. నెక్స్ట్ వచ్చేసి కింద కొలత, కింద లంగా కొలత. లంగా కొలత వచ్చేసి ఇది ఫ్రాక్ కాబట్టి 13 వచ్చింది, మనం 20 పెట్టుకుందాం. ఈ లంగా వచ్చేసి 20 ఇంచులు పెట్టుకుందాము. 20 ఇంచులు లంగా ప్లస్ పైన బాడీ వచ్చేసి ఇదిగోండి, పైన బాడీ వచ్చేసి 10-10.5 పెట్టుకుందాము. ఇది బాడీ. కింద లంగా మాత్రము, కింద గేరాది ఇది మాత్రము 20 పెట్టుకుందాం. ఇప్పుడు ఈ 2 కొలతలతో పాటు నడుము కొలత కావాలి. ఇప్పుడు నడుము తీసుకుందాం. ఇది నడుము కరెక్ట్ ఉంది కాబట్టి ఇదే మెజర్మెంట్ పెట్టుకుందాం. పాప చాలా సన్నగానే ఉంటుంది, లావు ఉండదు. ఎవరైనా పాప లావు ఉంటే ఈ ఏజ్లో కూడా మీరు కొంచెం ఎక్కువ పెట్టుకోండి. 12 inches నడుము. ఓకే, ఇప్పుడు ఈ 3 కొలతలతోటే మనం లంగా కట్ చేద్దాము. ఇప్పుడు ఇది పక్కకు పెట్టేద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం లంగం సెట్ చేద్దాము. ఇప్పుడు లంగా సెట్ చేసేటప్పుడు కంపల్సరీ ఈ బ్లౌజుకు బార్డర్ వచ్చింది కదా, ఇది తీసేద్దాం. మధ్యలో బాగుండదు, మధ్యలో వచ్చేసరికి బాగుండదు కదా. తీసి అతుకు పెట్టుకుంటే ఇదొక సైడుకు లంగాకి, ఇక్కడ ఒక సైడుకు లంగాకి వచ్చేస్తుంది. అది నేను తర్వాత కట్ చేస్తా. ఫస్ట్ ఈ హైట్ చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు 20 inches అన్నా కదా, ఈ 20 inchesలా బార్డర్, ఈ బ్లౌజ్కి బార్డర్ వేస్తాం, ఈ లంగాకి బార్డర్ వేస్తాం కదా. సునీత నువ్వు ఫోన్ తీసుకో. జ్యోతి తీస్తుంది కదా, నువ్వు తీసుకోమే, కరెక్ట్ రావట్లేదు. అయితే ఈ బార్డర్ అనేది ఇట్లా కిందికి అతికిద్దామన్నట్టు కదా, దీని మీద పెట్టొద్దు, పెడితే లుక్కు రాదు. కిందికి అతికియాలి. కిందికి అతికియాలన్నప్పుడు ఏం చేద్దాం, ఈ 2 మిడిల్లో కట్ చేసుకుందాం. ఇట్లా కుట్టుకుంచుకొని కట్ చేసుకుందాం. ఇట్లా కట్ చేసుకున్నాడు కంటే ముందు నేను కట్ చేసుకుందాము. దాని తర్వాత ఎంత కొలత మనం తీసేయచ్చు అని ఆలోచిద్దాం. 9 ఇంచులు అంటే 8 ఇంచులని ఆలోచిద్దాం. 8 ఇంచులు వదిలేసి మనం 20 ఇంచులు కదా,
ఇక్కడ మళ్ళీ 1 ఇంచ్ యాడ్ చేసుకుందాం. 8 ఇంచులు ఇక్కడికి పెట్టుకున్నాం కదా, ఇక్కడికి యాడ్ చేసుకొని 20 ఇంచులు మొత్తం లంగా ఉండాలి. లంగా 20 ఇంచులే కాకుండా మధ్యలో పెరిగే పిల్ల కాబట్టి మనం ఇంకొక 5 ఇంచులు 6 ఇంచులు ఎక్క తీసుకుందాం. 3 ఇంచులు పట్టి పెడదాం మధ్యలో కదా సునీత, మధ్యలో పట్టి పెట్టాలి. అంటే 26, 27, 20, 30 దాకా పెట్టుకోవచ్చు, క్లాత్ ఉంది కాబట్టి. ఇది మన మధ్యలో బార్డర్ సంగతి కాబట్టి పెంచుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇక్కడ క్లాత్ అంతా వేస్టే, మళ్ళీ చిన్న పాపకి అవుతుంది కదా, ఇదంతా క్లాత్ వేస్ట్ అయిపోతుంది. మనం బ్లౌజ్ కుట్టలేము, దీన్ని లంగా కుట్టలేము. ఇలా మళ్ళీ కిందికి బార్డర్ వేసి చిన్న పాప కుట్టుకుందాము. మళ్ళీ ఇది కూడా సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. 2 మీటర్లు ఉంది కాబట్టి ఈ బార్డర్ సరిపోతుందా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి. తర్వాత చేసుకొని ఇప్పుడు ఈ బార్డర్ కట్, ఈ మార్క్ ప్రకారం మనం ఇది కట్ చేద్దాం. ఫస్ట్ మిడిల్లా మళ్ళీ ఇక్కడ మనం కట్టర్తో కట్ చేసినాం అనుకో, ఈ మిడిల్ బార్డర్ కట్ అయిపోతుంది. అలా కాకుండా ఫస్ట్ ఏ పీస్ కాపీస్ ఇది తీసేద్దాం. ఇది దేనికైనా ప్యాటర్న్కి యూజ్ చేసుకోవచ్చు. గోల్డ్ కాబట్టి నువ్వు బ్లౌజ్కి కానీ వాళ్ళది ఏదైనా బ్లౌజ్ కుట్టినప్పుడు పాప హ్యాండ్స్కి వేయచ్చు, దేనికైనా బాగుంటుంది. అది దానికి యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఈ లంగాలో మధ్యలో వస్తే బాగుంటుందని తీసేస్తున్నాం. అదొక పీస్, ఇదొక పీస్. అయితే ఇంత రిస్క్ పడి మనం కొలతకు ఆలోచిస్తున్నాం కదా, అది ఇది కట్ చేయకుండా ఇదే మిడిల్ సరిపోయేటట్టుంది. ఇగో డబుల్ పెడితే సరిపోతుంది ఎగ్జాక్ట్గా. ఇగో మార్కర్కి ఇది పీసులు చేయకుండా చిన్న పాపకు పెట్టేసి గేర్ ఎక్కువ పెట్టి చిన్న పాపకు కూడా కుట్టవచ్చు. బార్డర్ అతికిస్తాం ఇది ఇట్లా. ఓకే, ఫుల్ గేర్ 2 మీటర్లు వస్తుంది, ప్లస్ హైట్ వస్తుంది, మధ్యలో బార్డర్ పట్టి వస్తుంది, కరెక్ట్ వచ్చేస్తుంది. చూడండి ఇక ఇక్కడ 8 ఇంచులు మనము బార్డర్కి వదిలేస్తే ఇక 20 ఇంచులు ప్లస్ 30 ఇంచులు 10 ఇంచులు మనకు పట్టీలకు వస్తుంది. పాప పెద్దగా అయినా కానీ పట్టీలు ఇప్పుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పట్టుకో, మిడిల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇంతే. ఇక పెద్ద పాపకి కింద బాలంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు బార్డర్ రెడీ చేసుకోవాలి. దీనికి ఇది ఖర్చు ఉంచాలన్నట్టు గిటొచ్చి ఇక్కడ సైడ్ బార్డర్, ఇక్కడ సైడ్ బార్డర్ తక్కువ పడితే తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ ఎట్లయితుందో చూద్దాం. ఇది 4 మడతలు పెట్టినా కదా, ఇది 2 మడతలు పెట్టు, మళ్ళీ కట్ చేసిన మళ్ళీ 2 మడతలు మంచిగా సరిపోతుంది. అస్సలేం పడకుండా సరిపోతలేదా జ్యోతి టెన్షన్ పడుతుంది. అది చిన్న పాపకి అవుతుంది. ఇక ఇలాంటి ఫ్రాక్లు లంగాలు ఎన్ని కుడుతుండనో నేనైతే. ఈ మధ్య మొత్తం అన్నీ బంద్ అయిపోయినాయి. వీక్షకి ఫస్ట్ది నేనే కుట్టిన, క్యాపులు కుళ్ళలు కుట్టించిన. ఈ ఫ్రాక్ ఇగో ఇది నేను దన్నన ఒకటే అర్ధగంటలో కుట్టించిన. ఇది ఇప్పాలే, ఈ డోరీ ఇప్పితే కొంచెం క్లాత్ పెరిగితే ఈ 2 అతక పెట్టుకుందు. సరే అది బెంగళూరులో ఉంది అప్పుడు, అది కుట్టేసి ఇది దీనికి సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇది అతక పెట్టుకున్న తర్వాత చూద్దాం ఇంక ఇది అయిపోయిందా. ఈ పాపకు బాడీ కట్ చేసుడు ఉంది. ఇప్పుడు బాడీ తీసుకో. ఈ పాపది వీడియో అయిపోతే నెక్స్ట్ చిన్న పాపది దిద్దాం. పాపకి ఇప్పుడు లంగా మీదకి బాడీ కావాలి కదా, బాడీకి చిన్న పాపకు పెద్ద పాపకు సరిపోయేలాగా ఈ క్లాత్ డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనం 4 మడతలు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక బాడీ హైట్ నడుము 2 ఉంటే మనం ఈ కొలత ప్రకారంగా మనము కట్ చేయొచ్చు. పదిన్నర 11 పెట్టుకుందాము. 11 పెట్టుకుందాం. పెరిగే పాప మళ్ళీ బార్డర్ నువ్వు పైన కూడా ఏమంటారు
పట్టి పెట్టుకుంటే మధ్యలో కూడా పట్టి పెట్టుకుంటారు కొంతమంది. బాడీకి నేను పెట్టలేనా అప్పుడు చాలా పిల్లలకు ఇట్లా ఉంచుకోవాలి. ఇక్కడ క్లోజింగ్ ఉంది కదా, ఈ క్లోజింగ్ ఉంచుకొని ఇక్కడ ఉక్స్ పట్టి కాజపట్టికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఇది ముందు భాగం వస్తుంది, వెనక భాగం అవుతుంది అంటే ఇది ఓపెన్ చేసుకోవచ్చు. కానీ మనం ఉక్స్ పట్టి కాజపట్టికి వేరే బట్ట వేయకుండా ఇలా, ఇది చాలా ఈజీ ట్రిక్ అన్నట్టు. ఇట్లా పెట్టి సపరేట్ వేసే టైం వేస్ట్ అవుతుంది బాడీ లంగాలకు. ఇప్పుడు నడుము ఎంత ఉంది? 12 ఉంది. 12 అంటే మనకి ఎంత? 6. ఇగో 6 ఇంచులు కుట్లకు 1.5 ఇంచులు సరిపోయింది ఎగ్జాక్ట్గా. ఇది సరిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మనకి ఇప్పుడు? ఇక్కడ ఈ బాడీ కాబట్టి, నెక్ కాబట్టి ఒక 2 ఇంచులు పెట్టుకుందాం. బాడీ నెక్ మలిపి కుట్టేది లంగా కాదు కదా, మళ్ళీ బయటకు బ్లౌజ్కి కనబడుతుంది. మళ్ళీ ఇది 3 ఇంచులు పెట్టుకుందాం. మలిపి కుట్టేసరికి సరిపోతుంది. మొత్తం టోటల్ ఎంత అయింది? 5 ఇంచులు అయింది. ఈ 5 ఇంచులు కిందికి కూడా 4.5 ఇంచులు పెట్టేసి ఓపెన్ సైడ్ ఇటు సైడ్ నెక్ పెట్టేసి అంతే. మరి ఇది చంక ఇప్పుడు ఎందుకు పెట్టినా అంటే ఇది ముందు భాగం వస్తుంది. ఉక్స్ పట్టి కాజపట్టికి నేను క్లోజ్ చేసేసిన, ఇట్లా ఫోల్డ్ చేసేసిన. అదే కుట్టేస్తే అయిపోతుంది అన్నట్టు ఉక్స్ పట్టి కాజపట్టి. ఇగో ఇది సంక 4.5 ఇంచులు పెట్టా. పక్కల కుట్లు మనకి ఇక్కడికే సరిపోతాయి. ఇప్పుడు నెక్ ఎంత పెట్టాలి? కిందికి డౌన్ ఎంత పెట్టాలి? 4 ఇంచులు పెడతా, పెద్ద అమ్మాయి కాబట్టి. 3.5 పెట్టన్నా సరిపోతుంది లంగకు. మళ్ళీ బ్లౌజ్లకు కనబడగిల్లా అని ఇగో ఉండని మళ్ళీ కనబడుతుంది నెక్ కింద. ఇది బ్లౌజ్ లా కనబడుతుంది అంటున్నా. ఎట్లా ఓకే. ఇది నీకు ఇగో ఇట్లా పెట్టిన చూడు ఉక్స్ పట్టి కాజపట్టిది. ఇప్పుడు అర్థమయ్యేటట్టు చూపిస్తా చూడండి. ఇగో ఇది వెనుకకు ఉక్స్ పట్టి కాజపట్టికి ఇలా అని ఇలా మలిపి కుట్టుకుంటాం. ఇప్పుడు ఇది క్లోజ్ ఉంది కాబట్టి ముందు భాగం ఇక చంకలు. ఇప్పుడు నువ్వు ఇక్కడ కూడా చిన్న చిన్న డాట్స్ 4 వేసుకొని పక్కల కుట్లు వేసుకుంటే నడుము 12 రెడీ అయిపోతే బాడీ రెడీ అయిపోతుంది. నువ్వు పెద్దగా నేను ఎక్కువ కట్ చేసిన కాబట్టి నీకు అవసరం ఉంటుంది పెద్దగా అనిపిస్తే ఇక్కడ మధ్యలో ఒక పట్టిలాగా వేసుకో. తర్వాత అంతా రెడీ అయిన తర్వాత నీకు పెద్దగానే కట్ చేసిన కాబట్టి మధ్యలో పట్టి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ బదులు మధ్యలో పట్టి కూడా పెట్టుకోవచ్చు. అయిపోయిందా? బాడీ అయిపోయింది. పెద్ద పాపది లంగా బాడీ అంటే లంగా రెడీ అయిపోయింది అన్నట్టు. బాడీ ప్లస్ కింద బార్డరు ఫ్రాక్ అన్నీ ఓకే. ఇప్పుడు చిన్న పాపది చూద్దాం. ఇప్పుడు లంగాలకు లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. బాడీ కట్ చేసినాం, పైన క్లాత్ కట్ చేసినాం, లైనింగ్ కట్ చేయాలి. లైనింగ్ కట్ చేసేటప్పుడు కన్నా ఇలా ఉంటుంది. ఇది పాలిస్టర్ తీసుకున్నాం. కింద కొంచెం క్లాత్ మంచిగా లేస్తుందని దీన్ని అంచులు ఉన్నాయి కదా, అంచులు ఇలా ఫోల్డ్ చేయాలి. ఎత్తు ఎక్కువైతుందో తక్కువైతుందో క్లాత్ సేవ్ కాదు అనే ఆలోచన ఉంటుంది కదా, క్లాత్ సేవింగ్ కోసం చెప్తున్నాను నేను. క్లాత్ సేవ్ చేయాలంటే ఇలా కట్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇప్పుడు ఇది గేరా ఉంచాలి. ఇగో ఈడ నడుము పెట్టుకోవాలి. మనకు పెద్ద పాపకు 2 మీటర్లు, చిన్న పాపకు 1.5 మీటర్. మనం అంతే కుట్టినాం కదా లంగా కొయ్యరా, అంతే తీసుకుందాం. ఇది పెద్ద పాపకు 2 మీటర్లు. 2 మీటర్ల గేర సరిపోతే మళ్ళీ ఇది వాళ్ళ మమ్మీకి కూడా తీసుకోవాలి. కొంచెం తక్కువ తీసుకున్నా సరిపోతుంది. లోపల లైనింగ్ ఇంత తీసుకుందాము. 80 80 120, 80 80 160 అంటే 1.5 మీటర్ లెక్క. ఇది మొత్తం కింద గేరా అన్నట్టు. హైట్ వైజ్గా కూడా సరిపోతుంది. కింద బార్డర్ వస్తుంది. కింద కావాలంటే దీనికి ఒక చిన్న ఫ్రిల్ వేసుకోవచ్చు. ఇట్లా పట్టి పెట్టుకోవచ్చు. హైట్ వచ్చేసి మనకి 20 ఇంచులు కాబట్టి ఇగో 20 ఇంచులకి ఇంకా 18 ఇంచులే వచ్చింది. పట్టి పెట్టుకుంటే అలాగ వచ్చేస్తుంది అన్నట్టు. ఇది పైన ఇలా పెట్టుకొని అంచులు కిందికి వస్తే మనకు చాలా సేఫ్ ఉంటుంది. ఈ అంచులతోటి కింద మనకు ఇది కట్ చేసుకోవాలి. అక్కడ పట్టుకో, ఈ కింద ఇది కట్ చేసుకోవాలి. ఈ పైన కుచ్చులు పెట్టేసి అది కూడా 2 పీసులు ఉంది కదా ఎల్లోది, ఏ పీస్ కాపీసే కుట్టు, ఏ పీస్ కాపీస్ కుచ్చు పెట్టేసి రెడీ పెట్టిన తర్వాత అతక పెట్టుకో. మంచిగా ఈజీగా అయిపోతుంది అట్లా. ఇప్పుడు ఇది పెద్ద అమ్మాయికి ఈ సైడ్ కాక ఇది పెద్దదాంది కాబట్టి పెద్ద లైనింగ్, చిన్నదాంది కాబట్టి చిన్నదా లైనింగ్.
పైన ఎందుకు ఇంకా ఓపెన్ చేస్తే లైనింగ్ మీద కనబడి స్మాల్ పైన రాసిన అవుతుంది. ఇక్కడ లైనింగ్ మీద బిగ్. ఓకే, వీడియోలు మాత్రం ఎండ్ వరకు చూడండి. నేను ఈ వీడియో మళ్ళీ అందులో యాడ్ చేస్తాను. ఓకే, బాయ్.